వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో గంజాయి విక్రయం కలకలం రేపింది. మన్నెగూడ సమీపంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మన్నెగూడ ఎనగపల్లి వద్ద కారులో గంజాయి తరలిస్తుండగా ముగ్గురు యువకులను అరెస్టు చేయగా వారిలో ఒకరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గ్యాంగ్ కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి గంజాయి తెచ్చి ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. నమ్మదగిన సమాచారం మేరకు మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా చెనగమల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటుగా ఎన్కేపల్లి ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు అందులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పారిపోవడం, ఇద్దరిని పట్టుకొని ఆ కారులో చెక్ చేస్తే అందులో 1 కేజీ పైన గాంజాయి వాళ్ళ దగ్గర దొరికింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి గాంజాయిని, కారుని, సెల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించడానికి ఏర్పాటు చేస్తాం. బీదర్ కర్ణాటక నుండి కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్లకు అందరికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో తీసుకొని వస్తున్నారు. ఈ లోకల్ పరిగి, చెనగమూలు, వికారాబాద్, మన్నెగూడ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో వాళ్ళు అంటే దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతారు. అది ప్రస్తుతానికి మనకు మధ్యాహ్నం పట్టుకున్నాం కదా, ఇంకా వెరిఫై చేస్తాం. వీళ్ళు మన దగ్గర ఒకతను మన్నెగూడ, ఒకతను వికారాబాద్. ఈరోజు